మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వీడియో రికార్డర్ చూపించబోతున్నాను. మనం గతంలో వాడిన వీడియో రికార్డర్తో కంపేర్ చేసుకుంటే ఈ వీడియో రికార్డర్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి డియు రికార్డర్ అనమాట. ఇది మనకి ప్లే స్టోర్ లో లభిస్తుంది. మనం ప్లే స్టోర్ లోకి వెళ్ళి డియు రికార్డర్ అని చెప్పి మనం టైప్ చేసినట్టయితే అక్కడ మనకి డియు రికార్డర్, స్క్రీన్ రికార్డర్ అండ్ వీడియో ఎడిటర్ అని చెప్పి ఒక అప్లికేషన్ మనకు కనబడుతుంది. సో ఆ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి డియు రికార్డర్, డియు రికార్డింగ్ ఎడిటర్ అని చెప్పేసి రెండు అప్లికేషన్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డర్ కి మీరు ఇప్పటి వరకు ఎటువంటి యాప్స్ అయితే యూజ్ చేశారో ఆ యాప్స్ అన్నిటికన్నా ఇది చాలా అద్భుతంగా ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఉండే ఆప్షన్స్ ఆ విధంగా ఉంటాయి అనమాట. మీరు యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వీడియో రికార్డర్ అనేది మీకు చాలా అద్భుతంగా అండ్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియో రికార్డర్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు అనేది ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనం వీడియో రికార్డర్ ని ఓపెన్ చేద్దాం. సో వీడియో రికార్డర్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడడం జరుగుతుంది. ఈ పైన మనం చూడొచ్చు, ఈ పైన చూసినట్టయితే ఒక కెమెరా సింబల్ ఉంది. ఈ కెమెరా సింబల్ ఏంటంటే ఈ వీడియో రికార్డింగ్ చేస్తూ మనం స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఆ స్క్రీన్ షాట్స్ అన్ని మనకి ఇక్కడ సేవ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని టూల్స్ అనేవి లభించడం జరుగుతుంది. ఈ టూల్స్ తో మనకి ఎటువంటి ఉపయోగం అనేది మీకు తర్వాత చెప్తాను. ఈ పైన మనం చూసినట్టయితే ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెట్టింగ్స్ ఆప్షన్ లోకి వెళ్దాం. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన విధంగా మనం మన వీడియో రికార్డర్ ని సెట్టింగ్స్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ వీడియో రికార్డర్ ఏ విధంగా కావాలనేది మీరు ఇక్కడ సెట్టింగ్స్ లో మార్చుకోవచ్చు. వీడియో రెజల్యూషన్ కనిపిస్తుంది కదా, ఈ రెజల్యూషన్ లో మీరు కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 1080p ని రెజల్యూషన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసరికి వీడియో క్వాలిటీ అనమాట. సో ఈ వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనం ఆటోలో పెట్టుకోవడం మంచిది. ఆటోలో పెట్టుకుంటే మన మొబైల్ కి తగ్గట్టుగా ఆ వీడియో రికార్డింగ్ క్వాలిటీ అనేది అది కన్వర్ట్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ ఇది కూడా ఆటోలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రికార్డింగ్ ఆడియో, మనం రికార్డ్ చేసేటప్పుడు ఆడియో రికార్డ్ అవ్వాలా లేదనేది ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి. అలాగే వీడియో లొకేషన్, మన వీడియో అనేది ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే ఇన్వర్ట్ వీడియో కలర్ అని కనిపిస్తుంది కదా, ఈ ఇన్వర్ట్ వీడియో కలర్ అనేది మనం ఆన్ చేసుకున్నట్టయితే ఏ అయితే మనం ఈ వీడియోలో రికార్డ్ అయ్యే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని క్వైట్ ఆపోజిట్ గా రికార్డ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి పైన ఆరెంజ్ కనబడుతుంది కదా, ఈ ఆరెంజ్ అనేది ఇది ఆన్ చేసినప్పుడు ఆరెంజ్ అనేది బ్లూగా మారిపోతుంది అనమాట. అదే బ్లూ వచ్చేసరికి ఆరెంజ్ గా మారుతుంది, గ్రీన్ వచ్చేసరికి ఎల్లోగా మారుతుంది. అలాగా కలర్స్ అనేవి డిఫరెంట్ కలర్స్ లో కనబడడం జరుగుతుంది ఇది ఆన్ చేసినట్టయితే. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకొన్ని ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి హైడ్ రికార్డింగ్ విండో అని కనిపిస్తుంది కదా, ఇది ఆన్ లో పెట్టుకున్నామంటే మనకి ఏదైతే వీడియో రికార్డింగ్ అవుతున్న ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ అనేది మనం రికార్డింగ్ చేసేటప్పుడు కనబడుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి షేక్ ఫోన్ టు స్టాప్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనం రికార్డింగ్ చేసినప్పుడు మన మధ్యలో ఎప్పుడైనా సరే రికార్డింగ్ అనేది ఆఫ్ చేయాలనుకుంటే ఫోన్ ని షేక్ చేసామంటే ఆటోమేటిక్ గా రికార్డింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ కొన్ని ఆప్స్ వీటిలో మనకు కావాల్సిన మనం చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంతో రికార్డింగ్ చేయడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, వేరే రికార్డర్స్ కి వీటికి ఉన్న తేడా ఏంటనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ రికార్డింగ్ అనేది రన్ అవుతుంది. రికార్డింగ్ రన్ అవుతుండగా నేను ఏదైనా టూల్స్ నేను యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి నేను టూల్స్ అనేది యూజ్ చేయొచ్చు. అది ఎలాగనే చూపిస్తాను. ఇప్పుడు నేను పైన ఉన్న నోటిఫికేషన్ బార్ ని కిందకి ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మనకి రికార్డింగ్ అవుతున్న కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ మనకి టూల్ ఆప్షన్ కనబడుతుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని టూల్స్ అనేవి కనబడుతున్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ రికార్డింగ్ చేస్తున్న వీడియోతో పాటు నేను కూడా కనబడాలనుకుంటే ఈ పైన ఉన్న కెమెరా ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కెమెరా యాప్ అనేది లభిస్తుంది. ఆ కెమెరా యాప్ ద్వారా మనం ఏంటంటే మనం రికార్డ్ చేస్తూ ఆ కెమెరా యాప్ ద్వారా మనం చూసుకుంటూ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనకి ఆ కెమెరా యాప్ ని మనకు కావాల్సిన సైజుకి మనం పెంచుకోవచ్చు అనమాట. ఈ విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. కెమెరా ఆప్షన్ ని మనం ఆన్ చేసుకొని పెట్టుకున్నట్టయితే, అదే కనుక మీరు ఈ కింద మనకి బ్రష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా, సో ఈ బ్రష్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసినట్టయితే ఈ బ్రష్ అనే ఆప్షన్ వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటంటే ఒకటి గైడ్ ఇవ్వాలనుకుంటే ఎవరికైనా సరే దానికి మనం స్కెచ్ చేసి ఈ విధంగా మనం చూపించవచ్చు అనమాట ఆ బ్రష్ ఆప్షన్ తో. అలాగే మనకి ఇక్కడ బ్రష్ ఆప్షన్స్ లో మనకి కెమెరా టూల్స్ అలా కొన్ని మనకి లభించడం జరుగుతుంది. ఇక్కడే మనం కావాల్సితే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే అండు చేయొచ్చు అనమాట. దాన్ని ఇలా ఈ విధంగా అండు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్రష్ ఆప్షన్ ని తీసేద్దాం. తర్వాత ఇప్పుడు బ్రష్ ఆప్షన్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి గిఫ్ట్ రికార్డర్ అని కనిపిస్తుంది కదా, ఈ గిఫ్ట్ రికార్డర్ ద్వారా మనం ఏదైతే గిఫ్ట్ ఉందో ఆ గిఫ్ట్ ని రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను గిఫ్ట్ ఆప్షన్ ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు గిఫ్ట్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను గిఫ్ట్ ని సెలెక్ట్ చేయగా ఈ పైన మీరు చూడొచ్చు రెడ్ బార్ అనేది పైన అటు ఇటు కదులుతుంది. ఇప్పుడు ఒక గిఫ్ ఫైల్ ని రికార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఒక వీడియోని కనుక సెలెక్ట్ చేసి ఆ గిఫ్ ఫైల్ ని
రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడొచ్చు గిఫ్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీకు నేను ఈ గిఫ్ అనేది ఎలా రన్ అవుతుంది అనేది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడొచ్చు గిఫ్ ఫైల్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. నేను ఇందాక ఏదైతే నేను గిఫ్ ఫైల్ రికార్డ్ చేశానో ఆ రికార్డ్ అయింది ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం గిఫ్ట్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. ఇప్పుడు తర్వాత వచ్చేసరికి షో టచ్ చేశాను ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేస్తుంటే నాకు ఒక చుక్క కనబడుతుంది, చూసారు కదా మీకు నేను ఎక్కడ టచ్ చేశాను అనేది. ఆ చుక్కని మనం కావాలంటే ఉంచుకోవచ్చు లేదా తీసేయవచ్చు అనమాట ఆ విధంగా. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి వాటర్ మార్క్ అని కనిపిస్తుంది. సో ఈ వాటర్ మార్క్ ద్వారా కూడా మనం వాటర్ మార్క్ కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయవచ్చు అనమాట. ఇవి ఇక్కడ ఉన్న ఆప్షన్స్. ఏదైనా స్క్రీన్ షాట్ మనం తీయాలి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఫోటో సింబల్ కనిపిస్తుంది, చూసారు కదా. దీన్ని మనం సెలెక్ట్ చేసినట్టయితే అది ఆ విధంగా స్క్రీన్ షాట్ అనేది తీయడం జరుగుతుంది. ఈ రకంగా మనం స్క్రీన్ షాట్స్ కూడా అప్పటికప్పుడు కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఇంకేమి ఆప్షన్స్ ఉన్నాయనేది మనం చూద్దాం. ఒకసారి DU రికార్డర్ లోకి వెళ్దాం. వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం టూల్స్ లోకి వెళ్దాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టూల్స్ ఏంటని చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి వీడియో ఎడిటర్, మెర్జ్ వీడియోస్, వీడియో టు గిఫ్, వైఫై ట్రాన్స్ఫర్, ఎడిట్ ఇమేజ్, టిక్ ఇమేజెస్, ఇలాగ మనకి 6 ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వీడియో ఎడిటర్ ద్వారా మనం ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ ని మనం ఇక్కడ నుంచి ఎడిట్ చేయొచ్చు అనమాట. ట్రిమ్ చేయొచ్చు, రిమూవ్ మిడిల్ అంటే మధ్యలో వరకు కట్ చేసేవచ్చు, వీడియోని ట్రిమ్ చేయొచ్చు, అలాగే మ్యూజిక్ యాడ్ చేయొచ్చు, టైటిల్స్ యాడ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యాడ్ చేయొచ్చు, అలాగే వీడియో సైజ్ ని మనం కావాల్సిన సైజ్ కి మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి వీడియో సైజ్ ఎంత కావాలంటే అంత సైజ్ కి మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు వీడియోని. అంతేకాకుండా మనం వీడియోని కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వీడియోని కూడా రొటేట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫ్యూచర్స్ అనేది వీటిలో ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి మెర్జ్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఆప్షన్ అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. మనం ఏదైతే వీడియోస్ ఉంటాయో ఆ వీడియోస్ ని 1-2 వీడియోస్ గా తీసినప్పుడు వాటన్నిటిని సింగిల్ గా జాయిన్ చేయాలంటే, మొత్తం వీడియోస్ అన్నింటినీ కలిపి జాయిన్ చేయాలనుకున్నప్పుడు మనం ఈ మెర్జ్ వీడియోస్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన వీడియోని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెర్జ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసినట్టయితే ఆ వీడియోస్ అనేవి అన్ని కలిసిపోతాయి అనమాట. వీడియోస్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి వీడియో టు గిఫ్ అని కనిపిస్తుంది కదా. ఏదైనా వీడియో ఫైల్ ని మనం తీసుకొని ఆ వీడియోని మనకు కావాల్సినంత ముక్కగా గిఫ్ ఫైల్ గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. కన్వర్ట్ చేసుకొని మనకు కావాలంటే వాట్సాప్ లో వాటిలో మనం పంపించుకోవచ్చు. ఆ ఫ్యూచర్ అనేది అలా కనిపిస్తుంది. ఇంకా అద్భుతమైన ఫ్యూచర్ ఏంటంటే వైఫై ట్రాన్స్ఫర్ అనమాట. దీని ద్వారా మనం ఇక్కడ మనకు ఒక IP అడ్రస్ కనబడుతుంది. ఈ IP అడ్రస్ ని మనం కంప్యూటర్ లో బ్రౌజర్ లో టైప్ చేసినట్టయితే ఇందులో ఉన్న వీడియోస్ అన్ని మనకు కంప్యూటర్ లో కనబడడం జరుగుతుంది. మనం అక్కడ నుంచే కాపీ చేసుకొని కంప్యూటర్ లో డంప్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఫ్యూచర్ అనేది నాకు చాలా ఎక్సలెంట్ గా నచ్చింది. అలాగే వచ్చేసరికి ఇక్కడ వీడియో ఎడిటర్. సో ఈ వీడియో ఎడిటర్ లో మనకు కావాల్సిన వీడియోని తీసుకొని మనం క్రాప్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లర్ చేసుకోవాలంటే ఈ విధంగా మనం బ్లర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అవతల వ్యక్తికి మన డీటెయిల్స్ కనబడకుండా ఉండాలంటే ఈ విధంగా బ్లర్ చేసుకోవచ్చు. అలాగే బ్రష్ టూల్స్ ఇవ్వడం జరిగింది. బ్రష్ టూల్స్ ద్వారా మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ చివరి రీసెట్ ఉంది కాబట్టి ఆ రీసెట్ కొట్టినట్టయితే అన్ని మామూలుగా మారిపోతాయి. తర్వాత ఇందులో నాకు బాగా నచ్చింది స్టిక్కీ ఇమేజెస్ అని కనిపిస్తుంది, చూసారా. ఈ ఫ్యూచర్ అనేది నాకు చాలా అద్భుతంగా నచ్చింది. ఈ ఫ్యూచర్ ఏంటంటే ఏదైతే మనం తీసిన స్క్రీన్ షాట్స్ ఉంటాయో ఆ స్క్రీన్ షాట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మనకు కావాల్సిన స్క్రీన్ షాట్స్ ని ఒక పొడుగు ఇమేజ్ లాగా మనం స్టిక్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ని మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఇమేజెస్ కనబడడం జరుగుతుంది. వీటి మీద మనం రైట్ మార్క్ పెట్టి ఈ విధంగా ఇక్కడ డన్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి పొడుగ్గా అవి కనిపించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా పొడుగ్గా. సో ఇప్పుడు మనకి ఇట్లో మధ్యలో మనకి ఏది అయినా అవసరం లేదు కొంచెం పార్ట్ అనుకున్నప్పుడు ఇక్కడ మనకి సిజర్ సింబల్ కనిపిస్తుంది, కత్తిరి సింబల్. ఈ కత్తిరి సింబల్ మనం సెలెక్ట్ చేసి మనకి ఎంత పార్ట్ అయితే అవసరం లేదో అంత పార్ట్ ని మనం ఈ విధంగా అరేంజ్ చేసి మళ్ళీ ఆ కత్తిరి సింబల్ ని మనం క్లిక్ చేసినట్టయితే ఆ పార్ట్ కట్ అయ్యి మనకి మిగిలింది స్టిక్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఇది చాలా అద్భుతమైన ఫ్యూచర్ అని చెప్తాను నేను. ఇది ఏదైతే స్క్రీన్ షాట్స్ తీసామో ఆ స్క్రీన్ షాట్స్ ఉన్న అన్నిటిని ఒకే దాంట్లో మనం పేర్చి అవసరం లేని వరకు మధ్యలో మిడిల్ పార్ట్ ని మనం కట్ చేసుకొని వాటిని మనం ఒకే రకంగా స్టిక్ చేసుకొని ముందుకు తీసుకెళ్లొచ్చు. తర్వాత దీన్ని మనం ఎవరికైనా కావాలని సెండ్ చేయొచ్చు, సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో ద్వారా మీరు DU స్క్రీన్ రికార్డర్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.